హైకోర్టు దగ్గర ఉన్నాము ఈరోజు. నమస్తే అన్న. ఈ యొక్క హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది 4 వారాలు ఆగమని. అయితే ఇక్కడ భాగ్యలక్ష్మి అక్కడ ఉన్నారు, భాగ్యలక్ష్మి అక్కడ తీసుకుందాం. నమస్తే అమ్మా. ఈరోజు 42% రిజర్వేషన్లు పూర్తిగా మాకు జడ్జిమెంట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. కానీ ఇది 80 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి బీసీల నోటికాడు ముద్ద తిన్నటువంటి రెడ్డి జాగృతి రెడ్డి నాయకులు ఈరోజు కూడా మా మీద పిటిషన్ లేచి ఎవ్వరేలే మా మీద. మా ఎస్సీ సోదరులేలే, మా ఎస్టీ సోదరులేలే, మా ముస్లిం సోదరులేలే, ఇతర వర్గాలు ఎవరేలే, కేవలం రెడ్డి సామాజిక వర్గమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక శత్రువుగా మిగిలిపోయింది. సీఎం గారు ఇది కావాలని చెప్పి ఒకవైపు వేపించి రెండో వైపు రెడ్డి జాగృతితో వేపించిండు. కాబట్టి ఇది సీఎం గారు కూడా అనుభవిస్తారు. కాబట్టి రెడ్డిలను మేము వార్డు మెంబర్ కూడా కానీయమని చెప్పి ఈ సందర్భంగా హైకోర్టు సాక్షిగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ పార్టీలకు అతీతంగా మేమందరం ఒకటైనా. కాబట్టి డామ్ డామ్ రేవంత్ రెడ్డి, డామ్ డామ్ రేవంత్ రెడ్డి, డామ్ డామ్ రేవంత్ రెడ్డి, రామ్ రామ్ రేవంత్ రెడ్డి. खबरदार बीसी व्यतिरेकुल्लारा, खबरदार बीसी व्यतिरेकुल्लारा, खबरदार 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 बीसी व्यतिरेकुल्लारा, खबरदार डस्टबिन నడుస్తుంది డస్ట్బిన్ అయిపోయినాక అవుతుందా खबरदार 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 వడ్లమూరి కృష్ణ స్వరూప్. నేను సుప్రీంకోర్టులో అడ్వకేట్ని. ఈరోజు వాదనలు జరిగాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన 9th జీవో నెంబర్ MS 9th కానీ. కాబట్టి అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కాదండి. నోటిఫికేషన్ రద్దు చేసింది హైకోర్టు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టు. ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలా, తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలా. ఇందులో కాంగ్రెసే కాదు, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ 3 పార్టీ నాయకులు కోడు వెలుకొని బీసీలు మోసం చేశాయి. వీళ్ళు అసెంబ్లీలో సరే చర్చించలేని విషయం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్ చైర్మన్ గారు, బీసీ హక్కుల చైర్మన్ గారు మన గణేష్ చారి గారు ఉన్నారు. ఆయనతోని అయితే ఈ జడ్జిమెంట్ వల్ల మనకు ఎంత నష్టము, దీనివల్ల భవిష్యత్ కార్యక్రమం ఏముందని తెలుసుకుందాం. సార్ నమస్కారం, మీడియాకు నమస్కారం. దాదాపు 78 సంవత్సరాల మాకు అన్యాయం జరిగిందండి. మాకు అన్యాయం జరిగిందని దాన్ని ఫుల్ఫిల్ చేయాలని మా గవర్నమెంటు మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి అటు గవర్నర్ పంపడం జరిగింది, అటు రాష్ట్రపతి పంపడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కనీసం హైకోర్టు ద్వారానన్నా మేము విన్ అయ్యి స్థానిక సంస్థలు, సర్పంచులు, జడ్పీటీసీలు మా వాళ్ళు అవుతారని మేము పోతే హైకోర్టు కూడా ముట్టకాయలు ఇచ్చడం మాట్లాడింది. ఇది అన్యాయం అండి. ఎందుకంటే మాకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కావాలి. మేము దాదాపు 78 సంవత్సరాలు నష్టపోతున్నామండి. మాకు బర్రెనిచ్చో గొర్రెనిచ్చో మభ్య పెడుతున్నారు తప్ప మాకు రిజర్వేషన్ల ఫలాలు మాకు అనుభవించలే. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మాకు మరి 42% రిజర్వేషన్, మేము 56% ఉన్నాం, దాంట్లో 46% రిజర్వేషన్ కావాలని అడుగుతున్నామండి. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణమే మరి 70 కోట్ల మంది భారతదేశంలో బీసీలు ఉన్నారండి. తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలని మీ ద్వారా మరి మేము పార్టీలను అడుగుతున్నామండి. థ్యాంక్ యూ.
మీ పేరేనా? దీటి మల్లయ్య. నేను బీసీ కులాల జేఏసీ సభ్యుడిని. అదేవిధంగా తెలంగాణ గంగపుస్తకం రాష్ట్ర అధ్యక్షులు. కొన్ని ఇప్పుడు కోర్టు ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలుపరచినాకనే ఎన్నికలు జరపాలని మేము కోరుతున్నాం. ఒకవేళ 42% రిజర్వేషన్లు కాకుండా ఎన్నికలు జరపకుండా చేయకూడదని మా యొక్క డిమాండ్. శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు జరిగినటువంటి పరిణామంలో బీఆర్ఎస్ బీజేపీ పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు మనకు బీసీలకు అన్యాయం చేశారు. ఇలా ఇంప్లీడ్ అయ్యే దాంట్లో ఒక్కరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు లేరు, ఒక్కరు కూడా బీజేపీ వాళ్ళు లేరు. కుట్రపూరితంగానే ఇది జరిగింది. ఇది చాలా మోసము. బీసీలను అన్యాయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బీసీలు కదా, వాళ్ళకు బాధ్యత లేదా? కావాలని చేసే కుట్రలో భాగంగా ఇది చేసిర్రు. ఇది చాలా బాధాకరమైన విషయము. 4 వారాలంటే 4 నెలలు కూడా పోయే అవకాశం ఉంది. ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు? కావచ్చు, చెప్పలేము. 4 వారాలంటే ఎట్లా వెళ్ళిపోతుంది కదా. మోసమే, ఇది పక్కా మోసమే. ఇది నాకు తెలిసి ఇది మొత్తము బీఆర్ఎస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా ఇది అంతా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. నిర్ణయాలు రాలేదు, సుప్రీంకోర్టుకి వెళ్తామా లేకుంటే ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా నేను మీడియా సోదరులు చెప్తా ఉన్నా, పార్టీ ఈరోజు ఇంత స్టాండ్గా మాట్లాడుతున్నాం. ఈరోజు మీ ముందరకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎందుకుందంటే మా క్యాబినెట్, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం 42% ఖచ్చితంగా బీసీలకు ఇచ్చే ఎలక్షన్లకు పోదామనేటువంటి మా మాట ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. ఆ రోజు తెలంగాణ అయినా ఈరోజు 42% అయినా. ఇప్పుడు ఆయన ఈ కోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ గురించి ఫర్దర్ కార్యక్రమం ఏముంది సార్? ఈ జడ్జిమెంట్ అనేది ఎక్స్పెక్టెడ్ జడ్జిమెంటే, పెద్ద అందులో విశేషం ఏం లేదు. భారతదేశంలో బీసీలకు సామాజిక న్యాయం అంత తొందరగా లభించదని చెప్పడానికి ఈ జడ్జిమెంట్ ఒక ఉదాహరణ. 50% సీలింగ్ అనేది కోర్టులు సృష్టించినటువంటి కృత్రిమ గోడలు. ఈ గోడల్ని బద్దలు కొట్టుకొని బయటపడాలంటే బీసీలు చాలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. సో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే, మీరు పంపిన బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి, మీరు కేంద్రంపై పోరాటం చేయండి, మీ పోరాటం చేస్తే మేము కలిసి వస్తామని చెప్తూ ఉన్నాం. ఇప్పటికైనా 4 వారాల టైం ఉంది. 4 వారాల టైంలో కేంద్రం దగ్గర ఉన్నటువంటి బిల్లులను ఆమోదింపజేయండి. సో అప్పుడు మనకు ఎలాంటి ఇష్యూ ఉండదని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే. జడ్జిమెంట్ ఏముందని? జడ్జిమెంట్ అంటూ ఇంకా ఏమి ఇవ్వలేదు. ఏకవాక్యంగా సీజే గారు స్టే విధిస్తున్నామని చెప్పడం జరిగింది. 6 వారాలతో కూడినటువంటి వ్యవధితోటి, అంటే 4 వారాల పూట రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మరియు ఇంప్లీడ్ అయినటువంటి వారు కూడా అందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత 2 వారాలు పిటిషనర్స్కు రిప్లై ఇవ్వడానికి సమయం గడువు ఇచ్చారు. కాబట్టి పూర్తిగా ఏంటంటే 6 వారాలు టైం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది. ఈ లోపల నేను అనుకునేది ఏంటంటే, బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిబద్ధతతో ఉంది కాబట్టి వారు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మరి సుప్రీంకోర్టుకు అప్పీల్కి పోతారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టులో తప్పకుండా స్టే వేకేట్ అయ్యే అవకాశం ఉంది. అలా ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అంటే ప్రస్తుతానికి అయితే స్టే అంటే ఆగాల్సిందే. దాన్ని మరి సుప్రీంకోర్టుకు మరి ఇవాళ వచ్చేస్తే ఆర్డర్ కాపీ రేపే సుప్రీంకోర్టుకు పోతారు కాబట్టి 1-2 రోజులలో క్లారిటీ అనేది మనకు వస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఈరోజు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ ప్రజలు, మేధావులు అందరం కూడా 1000 కళ్ళతోటి కూడా ఇలా ఎదురు చూడడం జరిగింది. మాకు ఎంతో కాలంగా, ఎన్నో ఏళ్ల నుంచి కూడా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు వస్తే మాకు ఇలా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఇలా జరగబోయే ఎలక్షన్లో బీసీలకు ప్రాతినిధ్యం దొరుకుతుందని కలలు కన్నాము. కానీ ఇలా కుట్రపూరితంగా ఇలా ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు ఇలా కుట్రపూరితంగా ఇలా మనం చూస్తున్నాం. ఇలా మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఏ బీసీ నాయకులు కానీ, ఏ బీసీ సంఘాలు కానీ వాళ్ళని వ్యతిరేకించడం పాపన పోలేదు. ఇలా కడుపు మండతోటి ఆధిపత్య కులాలు, రెడ్డి జాగృతి పేరిట కొంతమంది రెడ్లు ఇలా హైకోర్టును ఆశ్రయించి మా రిజర్వేషన్ని నోటికాడ ముద్దను ఇలా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మాకు కావాల్సింది 42% రిజర్వేషన్లు కాదు. మా జనాభా ఎంతో అంత వాటా వచ్చే వరకు కూడా మా పోరాటం ఉంటుంది. ఇది తాత్కాలికంగా ఇలా 4 వారాలు స్టే విధించి ఉన్నారు కాబట్టి ఎక్కువగా దీని మీద మనం మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ పోరాటం అంతమయ్యేంత వరకు ఆగదు ఈ పోరాటం.
మిత్రులారా, బీసీ వ్యతిరేకులారా, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ బీసీలను ఇంకా ఎంతవరకు అణుస్తారో, బంతిని ఏ విధంగా కొడతారో అదే విధంగా తిరగబడి మీ మీదికి వస్తుంది. గ్రామ గ్రామాన ఒక ఉద్యమాన్ని లేపుతాము, గ్రామ గ్రామాన అగ్నిని లేపుతాము, గ్రామ గ్రామాన మిమ్మల్ని తలగబెడతాం. మీ వ్యవస్థను, మీ అగ్రవర్ణాల రెడ్డిల వ్యవస్థను కూకడి వేళ్లతో పీకేస్తాం. మిమ్మలను కదం తొక్కి, కాళ్ళ కింద తొక్కి 100 గజాల లోపల పాతి పెట్టేంత వరకు బీసీలు నిద్రపోకూడదు. బీసీలు అణువున ఉద్యమం తయారు కావాలి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ముందుకొచ్చిందో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో బీసీల ఉద్యమం కూడా అదే రావాలని ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సారు రెండవ యుద్ధం రావాలంటే బీసీ ఉద్యమం రావాలని మాకు చెప్పిండు. మేము కొండా లక్ష్మణ్ బాపూజీ శిష్యులం, జయశంకర్ గారు శిష్యులం. బిడ్డల్లారా, ఇక మీ యొక్క అంతిమ గడియలు ముగిసినాయి. అగ్రవర్ణాల్లో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ ముగ్గురు వ్యవస్థలో ఉన్నదంతా ఈ రెడ్డి దొంగలే. ఈ దొంగలే ఈ వ్యవస్థను మొత్తము కాజేసిర్రు. పంది కొక్కుల్లాగా తిన్నారు, పంది కొక్కుల్లాగా దున్నపోతుల్లాగా మేసి గద్దె మీద ఎక్కి ఈ వ్యవస్థను మీరు పాలిస్తున్నారు. పోలీసు వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ పూర్తిగా మీ అంగల్లో పెట్టుకొని, మీ కబ్జాలో పెట్టుకొని ఈ వ్యవస్థను మీరు కూని చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డల్లారా, ఇక ఈ వ్యవస్థలో మొదలయ్యింది యుద్ధం, మొదలైంది యుద్ధం, మొదలైంది బీసీ ఉద్యమం. తీసుకుపోవాల్సిందిగా ప్రతి యువకుని మీద, ప్రతి గ్రామంలో, ప్రతి విద్యార్థి మీద, ప్రతి ఉద్యమకారుని మీద ఉన్నదని తెలియజేస్తూ, బీసీ బంధువులారా, నీకు చీమల జగదీష్ యాదవ్ మీకు ఒక పిలుపు ఇస్తున్నాడు. ఈ యొక్క బీసీ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ దత్తపుత్రునిగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా, ఇక కదలండి. ఈ 42% రిజర్వేషన్ల స్టే విషయంలో ముఖ్యంగా రెడ్ల కుట్ర ఉంది. రెడ్లల్లో ఆధిపత్య రెడ్లు ఎవరైతే ఉన్నారో ఇక నుంచి మా ఆటలు చెల్లవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి బీసీలందరినీ కూడా మా గుప్పెట్ల పట్టుకోలేము. కాబట్టి కుట్ర చేసి ముఖ్యంగా బీజేపీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, కాంగ్రెస్లో ఉండేటటువంటి రెడ్డి మంత్రులు కూడా దీని వెనుకున్నారు. పార్టీలకు అతీతంగా రెడ్లంతా ఏకమయ్యి బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నారనే విషయం అర్థమవుతుంది. ఖబర్దార్ రెడ్డి సంఘం నాయకులారా, మీకు ఇక రేపటి నుంచి నూకలు చెల్లినట్టే. మీకు ఎవ్వరికి కూడా బీసీలు ఓట్లేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా రెడ్డిలందరినీ కూడా మనము వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. రెడ్డిలందరినీ కూడా ఈరోజు జీవోని అడ్డుకున్నట్టు కాదు, రేపు మీరు ఊర్లలో బతకాలి, మనుషుల మధ్యలో తిరగాలి. మీ బతుకులు ఏమవుతాయో, మీ బండారం ఏమవుతుందో రేపు గ్రామాలలో మా వాళ్ళు చెప్తారు. బిడ్డ ఈడికొచ్చి అడ్డుకున్నట్ట బీసీలు బాగుపడుతుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సంఘం నాయకులకు సూట్ కేసులు పంపించిన రెడ్లు ఎవరో కూడా మాకు తెలుసు. రేపు ఒక్కొక్క రెడ్డి రేపు వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరు పోటీ చేయరు బిడ్డ. మా సత్తా ఏందో చూపిస్తాం, మా సంగతి ఏందో చూపిస్తాం. మిమ్మల్ని అడుగంటకపోతే, తొక్కి నార తీయకపోతే బీసీలే కాదు మేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ. నా పేరు అంబాల నారాయణ గౌడు, నేను బీసీ పొలిటికల్ ప్లాంట్ కన్వీనరు. ఈరోజు హైకోర్టు 4 వారాల పాటు ఇచ్చిన స్టేను బీసీ సంఘాలుగా, అదేవిధంగా తెలంగాణ బీసీ ప్రజల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మెజార్టీ ప్రజలంతా కూడా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంగా మరి గవర్నర్కు, రాష్ట్రపతికి పంపిన బిల్లును మరి ఈరోజు కోర్టు ద్వారా కొట్టివేయడం అంటే ఇది చాలా అభ్యంతరకరమైన విషయము. ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన కోర్టులు, అదేవిధంగా రాజ్యాంగము ఈరోజు ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా తీర్పులు ఇవ్వడం వల్ల ఇది ప్రజలకు విఘాతం కలుగుతుందని చెప్పి మేము కోరుతున్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇది సుప్రీంకోర్టు, అదేవిధంగా రాజ్యాంగంలో 9 షెడ్యూల్లో పెట్టడం ద్వారానే ఈ బీసీల 42% రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. కాబట్టి మరి వెంటనే ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము,
మరి వెంటనే 9 షెడ్యూల్లో పెట్టే విధంగా మరి కార్యాచరణ ప్రకటించి అన్ని బీసీ సంఘాలను తెలంగాణ సమాజాన్ని కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇది గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత యుద్ధంగా మారి ప్రజల మధ్యలో ఒక యుద్ధ వాతావరణం మారే విధంగా ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కోర్టులు కూడా ఈ 4 వారాల తర్వాతనైనా కూడా మరి బీసీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. ఎట్లా బీసీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందన్న? ఈ హైకోర్టు ఇచ్చినటువంటి జీవో ఇది బీసీల రాజకీయ అభివృద్ధికి గొడ్డలు పెట్టలాంటిది. ఈ స్టే అన్యాయమైనది, అక్రమమైనది. ఇది బీసీల వాదనలు పరిగణలోకి తీసుకోకుండా బీసీల పక్షం న్యాయం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ స్టే ఇచ్చింది. మాకు తెలుసు ఈ కోర్టులు ఎప్పుడూ బీసీలకు వ్యతిరేకంగా ఉంటాయి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పి మరొకసారి నిర్ధారణ అయింది. ఇవాళ మేము అంటున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10కి 10% పెట్టినప్పుడు మీ తాత జాగిరని ఇచ్చిరా? మరి బీసీలకు 60% జనాభా ఉన్నప్పుడు 60% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, అదేవిధంగా ఓసీలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి. మరి బీసీలు చేసిన పాపం ఏంది, శాపం ఏంది? 60% జనాభా ఉంటే 42% కూడా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇవాళ మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏందో ఇలా చెప్పవలసిన అవసరం ఉంది. ఏమైనప్పటికీ గతంలో మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు ఏ విధంగా అయితే మేము ఒక రాజకీయ పోరాటం చేసినామో ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు, రాజకీయ పోరాటం చేస్తాం. ఇలా జరిగేటువంటి పరిణామం ఇలా ప్రభుత్వం ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు కావలసుకొని బీసీలను గెలికి బీసీలను అన్యాయంగా నోటికాడు ముద్దలు లాక్కున్నారు. మేము తినే కంచంలో మన్ను పోసారు. దీన్ని చక్రవడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే తట్టుకోలేనటువంటి ఈ సమాజం మాకు అవసరమా మేము అంటున్నాం. ఇవాళ ఈ రెడ్డి ఆధిపత్య పటేన్లు ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేయండి, ఆందోళన కార్యక్రమాలు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపు అన్ని బీసీ సంఘాలను కుల సంఘాలను కూర్చొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? వాస్తవానికి కోర్టు ఇంప్లీడ్ పిటిషనర్స్కు 40 మంది ఇంప్లీడ్ పిటిషనర్స్ ఉన్నారు. 28 మెంబర్స్ సీనియర్ కౌన్సిల్, అదర్ అడ్వకేట్స్ ఉన్నారు. పిటిషనర్స్ కౌన్సిల్కి 3.5 గంటలు నిన్న టైం ఇచ్చినారు. ఈరోజు కేవలము 2 సీనియర్ అడ్వకేట్ జనరల్ గారికి మరియు వర్మ గారికి 2కి అవకాశం ఇచ్చినారు. ఇంకా ఈ కేసు పైన వాదనలు చేసేటటువంటి 40 మెంబర్స్ ఇంప్లీడ్ పిటిషనర్స్ ఉన్నారు, 28 మెంబర్స్ సీనియర్ కౌన్సిల్స్ ఉన్నారు. మా యొక్క వాదనలు వినకుండానే కోర్టు ఏకపక్షంగా లేచి వెళ్ళిపోయి బీసీలకు ఈరోజు అన్యాయం జరిగింది. కాబట్టి పంచాయతీరాజ్ యాక్ట్లోను 243 ప్రకారం ఒకసారి వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవద్దని చెప్పేసి చాలా క్లియర్గా చట్టం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎలాంటి హియరింగ్స్ వినకుండానే అడ్వర్స్గా ఆర్డర్ పాస్ చేయడం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి కోర్టు దీన్ని విని వెంటనే మళ్ళీ రివైజ్ చేసుకొని వినవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ న్యాయమూర్తులు కూడా ఏకపక్షంగా ఇలాంటి తీర్పులు ఇవ్వడం, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇది చట్టవిరుద్ధం. కనుక ఈ విషయం పైన కూడా పిటిషనర్ కౌన్సిల్ కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఎలక్షన్ ఛాన్స్ అవుతాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన పూర్తిగా అయితే సస్పెన్షన్ అట్లాంటి రాలేదు, తాత్కాలిక స్టే ఇచ్చింది. 4 వారాలు కౌంటర్కి, రిప్లై కౌంటర్కి ఇంప్లీడ్ పిటిషన్స్ కూడా అలౌ చేశారు. కనుక ఇంప్లీడ్ పిటిషన్ యొక్క వాదన లేకుండానే ఆర్డర్ పాస్ చేయడం అనేది చట్టవిరుద్ధం. ఓకే, థ్యాంక్ యూ.